హాయ్ ఎవ్రీవన్, మీ ఆధార్కి బ్యాంక్ అకౌంట్ సీడ్ అయిందా లేదా, బ్యాంక్ సీడింగ్ స్టేటస్ చెక్ చేయాలనుకుంటున్నారా? దానికోసం ఈ వీడియోని చూడండి. ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ ఆధార్కి బ్యాంక్ అకౌంట్ అనేది సీడ్ అయిందా లేదా, ఒకవేళ సీడ్ అయితే అంటే లింక్ అయితే ఏ అకౌంట్ ఉంది, ఏ అకౌంట్ లింక్ అయి ఉంది, ఆ బ్యాంక్ యొక్క స్టేటస్ యాక్టివ్లో ఉందా ఇన్యాక్టివ్లో ఉందా అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. ఎప్పుడు లింక్ అయింది అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. అది అలాగో ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నేను వీడియోని అప్లోడ్ చేయకుండా మీరు వీడియోని నోటిఫికేషన్ రూపంలో వీడియోని మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అందుకోసం మీరు ఏం చేస్తారంటే గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత క్రోమ్ బ్రౌజర్లో ఇలా సెర్చ్ బార్లో UIDAI అని చెప్పి టైప్ చేయండి. అలా టైప్ చేసిన తర్వాత మీకు పేజ్ అయితే ఈ రకంగా వచ్చింది. సో చూస్తారు కదా, ఇక్కడ కనిపిస్తున్న ఫస్ట్ లింక్ ఉంది, అది క్లిక్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ మై ఆధార్ ఉంది కదా, ఈ మై ఆధార్ క్లిక్ చేయండి. మై ఆధార్ క్లిక్ చేసినట్లయితే మీకు హోమ్ పేజ్ అయితే ఈ రకంగా వచ్చింది. చూస్తున్నారు కదా. సో ఇంకొంచెం పైకి డ్రాగ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది కదా, బ్యాంక్ సీడింగ్ స్టేటస్ అని చెప్పి ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ అనేది ఈ రకంగా వచ్చింది. ఇక్కడ మీకు లాగిన్ టు ఆధార్ వయ్యా OTP అని కదా. సో ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చాని ఎంటర్ చేసి లాగిన్ విత్ OTP అని ప్రెస్ చేయాలి. సో ఇప్పుడు నేను ఆధార్ నెంబరు క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ విత్ OTP ప్రెస్ చేస్తాను. సో ఇప్పుడు నాకు వచ్చిన OTPని ఇక్కడ ఎంటర్ చేశాను. ఇప్పుడు ఏం చేస్తారంటే లాగిన్ ప్రెస్ చేయండి. OTP ఎంటర్ చేసి లాగిన్ ప్రెస్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ పేజ్ అనేది ఈ రకంగా వచ్చింది. లాగిన్ అయిన తర్వాత ఎంటర్ ప్రెస్ చేసాం కదా. సో ఇక్కడ మనకి లాగిన్ మన ప్రొఫైల్తో మీరు ఇచ్చిన ఆధార్ నెంబర్ ఉంటుంది కదా, ఆ ప్రొఫైల్తో లాగిన్ అయిపోద్ది. ఇక్కడ కనిపిస్తుంది కదా ప్రొఫైల్ ఫోటో. సో కొంచెం పైకి డ్రాగ్ చేయండి. మీరు బ్యాంక్ సీడింగ్ స్టేటస్ చెక్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ ఈ లింక్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తున్నట్లయితే చూడండి వచ్చింది, కంగ్రాచులేషన్స్ యువర్ ఆధార్ బ్యాంక్ మ్యాపింగ్ హ్యాస్ బీన్ డన్. ఆధార్ నెంబర్ వచ్చింది, తర్వాత బ్యాంక్ నేమ్ ఉంది, ఏ బ్యాంక్ అనేది, బ్యాంక్ సీడింగ్ స్టేటస్ చూడండి యాక్టివ్ ఇన్యాక్టివ్ అనేది కూడా ఉంది. ఇక్కడ యాక్టివ్ అని ఉంది. సో లాస్ట్ అప్డేటెడ్ డేట్ ఎప్పుడు అనేది కూడా ఇక్కడ వచ్చింది. ఎప్పుడైతే మీరు బ్యాంక్ అకౌంట్ని అప్డేట్ చేస్తారో లేదంటే యాడ్ చేస్తారో అది ఇక్కడ ఆ డేట్ అనేది ఇక్కడ చూపించద్దు అనమాట. సో ఈ రకంగా మీరు ఆధార్కి బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అయిందా లేదా, మ్యాప్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా మన వీడియో. ఈ వీడియోలో మీకు మీ ఆధార్కి బ్యాంక్ సీడ్ అయిందా లేదా, సీడింగ్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి, అంటే లింక్ అయిందా లేదా, ఆ లింక్ అయింది లేదనేది ఎలా చెక్ చేసుకోవాలనే దాని గురించి ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో కనుక హెల్ప్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ కమ్ అప్ విత్ అనదర్ వీడియో.